మహారాష్ట్రలో బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తిన్న ఒక కుటుంబంలో నలుగురు చనిపోయారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఎందుకు ఆ మరణాలు సంబంధించి ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ కూడా మొదలుపెట్టింది. సంబంధిత శాఖలు కూడా విచారణ చేస్తున్నాయి. అయితే జనరల్గా ఫుడ్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తినడం ఎంతవరకు మంచిది, ఒకవేళ ఫ్రూట్స్ తినాలనుకుంటే ఎటువంటి ఫ్రూట్స్ తింటే మంచిది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫుడ్ తిన్న తర్వాత తీసుకునే ఫ్రూట్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రత్యూష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే మంచిది అన్న అంశానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, రీసెంట్గా మహారాష్ట్రలో ఒక ఫ్యామిలీ బిర్యానీతో పాటు బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తిన్నారు. దానికి సంబంధించి డెత్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి మామూలుగా జనరల్గా ఏం చెప్తారు, ఫుడ్ తిన్న తర్వాత అంటే లంచ్ కానీ డిన్నర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ తినడం ఎంతవరకు కరెక్ట్? ఓకే అండి, అంటే డెత్ అయింది ఆల్ దాట్ అంటే ఆ ఫ్రూట్స్ కంటామినేటెడ్ ఉన్నాయా అని ఆల్ ఉంటుంది. ఒకటి బిర్యానీ తిన్నారు తర్వాత ఫ్రూట్ తిన్నారు అంటే అది బిర్యానీ కంటామినేషన్ అయి ఉండొచ్చు లేదా ఫ్రూట్. అవన్నీ పక్కన పెడితే అసలు తిన్న ఇమీడియట్ లంచ్ డిన్నర్ తర్వాత ఇమీడియట్ ఫ్రూట్ తీసుకోవడం అనేది ఇట్స్ అ రాంగ్ హ్యాబిట్. సో ఎందుకు అంటే మనకి pH వాల్యూస్ కానీ ఏదున్నా యాసిడిక్ నేచర్లో ఉంటాయి ఎక్కువ ఫ్రూట్స్ అనేవి. సో మనం ఒక హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఇమీడియట్ ఫ్రూట్స్ తీసుకుంటే మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి డైజెషన్ని స్లో చేసేస్తాయి ఆ ఫ్రూట్ అనే పదార్థం. సో మనకి ఒక 1 అవర్లో డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ అలా డిలే అవుతూ వస్తుంది. సో గుడ్ థింగ్ ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే 1 to 2 hours బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్. ఇట్ షుడ్ బి అ మిడ్ మీల్ లాగా ఉండాలి. ఎప్పుడు ఫ్రూట్స్ అనేది ఒక ఫుడ్ మీల్తో పాటు తీసుకోవడం అనేది ఇట్స్ అ రాంగ్ హ్యాబిట్ అండి. ఇంకా చెప్పాలి అంటే ఫ్రూట్స్ రకరకాలు కలిపి ఒక్కసారి తినడం అనేది కూడా ఇట్స్ అ రాంగ్ థింగ్. ఆర్ ఒక మీల్ స్కిప్ చేసి ఫ్రూట్స్ తినడం అనేది కూడా ఇట్స్ నాట్ సజెస్టెడ్. ఎందుకంటే మనకి ఒక్కొక్క ఫ్రూట్లో లైక్ ఆస్కార్బిక్ యాసిడ్ అని సిట్రిక్ యాసిడ్ అని ఆల్ మిక్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే మనం ఫ్రూట్స్ తినేదే మనకి దాంట్లో ఉన్న మినరల్స్, న్యూట్రిషన్, యాంటీ ఆక్సిడెంట్స్ కోసం అన్నీ కలిపి తిన్నప్పుడు ఏదైతే వాటిలో ఉన్న pH వాల్యూస్ వల్ల మనకి బ్లోటింగ్, గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయిపోయి ఆ గట్ లైనింగ్ నుంచి అబ్జార్బ్ అవ్వాల్సిన గుడ్ న్యూట్రిషన్ అంతా మనకి అవ్వదు. సో ఒక మీల్ స్కిప్ చేసి ఓన్లీ ఫ్రూట్స్, అది కూడా అన్నీ కలిపి తినాలి అనే వాళ్ళు లైక్ వెయిట్ లాస్ కోసము ఆర్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అండ్ పొద్దున్నే లేవగానే ఫస్ట్ థింగ్ ఫ్రూట్స్ తినడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. సో దాంతో రోజు ద్వారా మనకి ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ కానీ షుగర్ లెవెల్స్ కానీ మనకి తేడా వచ్చేస్తాయి. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇట్స్ అ బిగ్ నో. ఓన్లీ ఫ్రూట్స్ అనేది ఒక మిడ్ మీల్ లాగా ఉండాలి. ఇంకా బెటర్గా చెప్పాలంటే మనం ఒక మీల్ తీసుకునే 1 hour ముందు ఒక ఫ్రూట్ తింటే మనకి GLP-1 హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం ఇన్సులిన్ ప్రొడక్షన్ బెటర్ ఉండి డయాబెటిక్, వెయిట్ లాస్ వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నైట్ టైం అంటే సన్సెట్ తర్వాత ఫ్రూట్స్ తినడం అనేది కూడా యూజువల్లీ ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. చాలా స్టడీస్ చెప్తున్నాయి ఇప్పుడు ఒక 1 apple ఆర్ ఎనీథింగ్ ఆఫ్టర్ సన్సెట్ ఇట్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్ ఆఫ్ కెఫీన్ లాగా. సో నైట్ టైమ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా మందిలో స్లీప్ డిస్టర్బెన్సెస్, మెలటోనిన్ ప్రొడక్షన్ అంటారు కదా, ఆ డిస్టర్బెన్సెస్ వాటి వల్ల వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అవన్నీ కూడా నెక్స్ట్ డేకి డిస్టర్బ్ అవుతున్నాయి. బికాజ్ వెంటనే గ్యాస్ ఫామ్ అవ్వడం, తెలియకుండా బర్ప్స్, బ్లోటింగ్, నెక్స్ట్ డే ఫ్రూట్స్ తిన్నాను అయినా కాన్స్టిపేటెడ్గా ఉన్నాను అనే కంప్లైంట్స్ వింటూ ఉంటాం. ఇంకా బెటర్గా చెప్పాలి అంటే డయాబెటిక్ వాళ్ళు కానీ నాన్ డయాబెటిక్ వాళ్ళు కానీ చేసే కామన్ మిస్టేక్ ఇస్ ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను ఆర్ మేము పెరుగన్నంతో ఫ్రూట్స్ తిన్నాము అలాంటివి చేసినప్పుడు ఏంటంటే తెలియకుండా మనకి షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకేంటంటే ఫ్రూట్ జ్యూసెస్, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఫ్రూట్ జ్యూసెస్ వాటర్ కంటే ఫ్రూట్ జ్యూసెస్ బెటర్ ఇవన్నీ. కానీ ఫ్రూట్ జ్యూసెస్ ఎవరికి బెటర్?
ఎవరికి కాదు. అది ఏ ఫైబర్తో పాటు ఉందా అనేది కూడా చూసుకోవాలి. డాక్టర్ అంటే హెవీ మీల్స్ కానీ హెవీ డిన్నర్ కానీ చేసిన తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతవరకు సజెస్టబుల్ అంటే తీసుకోవచ్చు అంటారా? సింపుల్ ఫ్రూట్స్ కానీ కొద్దిగా హెవీ అయినా కూడా లంచ్తో పాటు డిన్నర్తో పాటు మీ సజెషన్ ఏంటి? లేదండి, ఇమీడియట్ ఆఫ్టర్ మీల్స్ అనేది ఎవరికి సజెస్టెడ్ కాదు. అట్లీస్ట్ ఒక 1.5 అవర్ గ్యాప్ ఉన్న తర్వాతే తీసుకోవాలి. అది యాజ్ చెప్పినట్టు డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అది ఎవరికి మంచిది కాదు. ఓన్లీ ఆఫ్టర్ 2 hours ఆఫ్టర్ ద మీల్ ఆర్ 1 hour బిఫోర్ ద మీల్ అనేది అది కూడా 1 fruit ఎట్ ఎ టైమ్ ఇస్ సజెస్టెడ్. జనరల్గా చూస్తుంటారు మీరు చాలా ఫంక్షన్ల లంచ్ కానీ డిన్నర్ తర్వాత కానీ పప్పాయ ఆఫర్ చేస్తుంటారు, చాలామంది కూడా తింటుంటారు, మీరు కూడా దృష్టిలో ఉంటారు. దాని మీద మీరేమంటారు? తినొచ్చు అంటారా, తినొద్దు అంటారా? లేదండి, ఇట్స్ నాట్ సజెస్టెడ్. తిన్నవాళ్ళు మేము తింటాము, మేము బాగానే ఉన్నాం కదా అంటే సైంటిఫిక్గా ఒక ఫిజియోలాజికల్ వేలో చెప్పాలి అంటే ఎస్, డైజెషన్కి ఇది ఇబ్బందిగానే ఉంటుంది. సో ఎప్పుడు తినాలి, ఇఫ్ యూ హ్యావ్ ఆప్షన్ ఉంది మనం 1.5 hour తర్వాత తింటే బెటర్ మనకి అంటే మనం అదే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా తినడం వల్ల ముందు తిన్న మీల్లో మనకి గుడ్ థింగ్స్ ఉన్నా కూడా అవి మన బాడీకి అబ్జర్వ్ అవ్వాలన్నా కూడా ఆ న్యూట్రిషన్ వెళ్ళాలన్నా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఒకటేసారి హెవీగా తినేసేయాలి, అంత ఒకే న్యూట్రిషన్ రావాలి అంటే నేను చికెన్ తిన్నాను నాకు ప్రోటీన్ వచ్చింది దీని నుంచి ఫైబర్ వస్తుంది అలా అనుకుంటే ఇట్స్ రాంగ్ అండి. ఓన్లీ థింగ్ ఫైబర్ మనం అన్నం తినేటప్పుడు వెజిటేబుల్స్ నుంచి తీసుకోవడమే ఇట్స్ అ బెటర్ ఆప్షన్. సమ్మర్ వచ్చే వరకు ఫుడ్ హ్యాబిట్స్లో కొంత చేంజ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తున్నాం. సమ్మర్లో ఎట్లా ఉంటే బాగుంటుంది? జనరల్ ఫుడ్ మెను నార్మల్ హ్యూమన్ బీయింగ్ నార్మల్గా ఉండే వాళ్ళు ఎటువంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? యూజువలీ సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాలి. బట్ వాటర్ అనేది మన బాడీకి 3 liters వరకు అవసరం. కానీ ఆ వాటర్ అనే దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేదు 3.5 liters వాటర్ తాగుతున్నాము అయినా డీహైడ్రేట్ అవుతున్నాము అంటే ఆ పర్టిక్యులర్ వాటర్ కంటెంట్ని మనం ఎలక్ట్రోలైట్స్ ఇప్పుడు మనకి ORS దొరుకుతుంది, లేదా సింపుల్గా ఇంట్లో నాన్ డయాబెటిక్ వాళ్ళు ఆర్ నాన్ హైపర్టెన్సివ్ వాళ్ళు దే కెన్ జస్ట్ గో విత్ మజ్జిగలో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని, అంటే ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చాము సో దే కెన్ ప్రిఫర్ దాట్ టు గెయిన్ మోర్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ ద బాడీ. అండ్ ఇమీడియట్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫర్ అ బెటర్ డైజెషన్ కొంచెం వామ్ వాటర్, దెన్ ఇమీడియట్లీ దే కెన్ గో విత్ కాఫీ. టీలో ఎంతవరకు తగ్గిస్తే అంత బెటర్ అండి, దానివల్ల డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్లో నార్మల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, ఆయిల్ తక్కువ ఉండే ఫుడ్స్ బెటర్. అండ్ ప్రతి ఫుడ్తో పాటు వెజిటేబుల్స్ అనేవి తీసుకోవడం అందరికీ మంచిది. సో కీరా అనేది ఎక్కువ యాడ్ చేస్తే సో అటు హైడ్రేషన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది. ఇట్స్ అ గుడ్ ప్యాక్ట్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఆర్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ ఎనీవన్. డాక్టర్ సమ్మర్ వస్తే చాలామంది వాటర్ మిలన్ కానీ కోకోనట్ వాటర్ కానీ ప్రిఫర్ చేస్తుంటారు, ఎక్కువ వాటర్ మిలన్ ప్రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్ర ఇన్సిడెంట్ అయినా కూడా బిర్యానీతో పాటు వాటర్ మిలన్ తిన్నారు. వాటర్ మిలన్ తినడం ఎంతవరకు సజెస్టబుల్? ఎప్పుడు తింటే బాగుంటుంది? సమ్మర్లో ప్రధానంగా ఫుడ్తో పాటు కాంబినేషన్ తినొచ్చు, ఎప్పుడు తినొచ్చు అంటారు? సో వాటర్ మెలన్ అనేది ఇప్పుడు సీజన్లో ఉంది, ఎప్పుడన్నా సీజనల్ ఫ్రూట్సే మనం ఆప్ట్ చేసుకోవడం బెటర్. కానీ వాటి ప్రొడక్షన్ పెంచడానికి రకరకాలు అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్స్ జరుగుతున్నాయి. అంటే హెవీ మెటల్స్ ఇంజెక్షన్స్, కలర్స్, అటు ఇటు పెస్టిసైడ్స్ యూజ్ అండ్ ఆల్ దాట్. సో కొంచెం ఒక చిన్న ట్రిక్ లాగా ఫస్ట్ థింగ్ దాని కన్సిస్టెన్సీ అంటే ఓపెన్ చేశాక దాని టెక్స్చర్ అది ఎలా ఉంది, రబ్బరీగా ఉందా లేదా నార్మల్ వాటర్ మిలన్గా ఉందా అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ లేదా ఒక చిన్న కాటన్ క్లాత్ కానీ కాటన్ ప్యాడ్ కానీ తీసుకొని దాని మీద రబ్ చేసి చూస్తే కలర్ ఏదైనా అంటుతుందా లేదా ట్రాన్స్పరెంట్ జస్ట్ వాటర్ కంటెంట్. సో అలా కలర్ అంటినవి వీ హ్యావ్ టు థింక్ అది అడల్ట్రేటెడ్ అయింది అని చెప్పి మనం పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ థింగ్ ఏ ఫ్రూట్ అయినా అండి యాజ్ బిఫోర్ సెడ్ 1 hour బిఫోర్ ద మీల్ ఆర్ 2 hours ఆఫ్టర్ ద మీల్. అండ్ ఇంకా వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిట్వీన్ ద మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో లంచ్కి ఈవినింగ్ స్నాక్గా తీసుకోవడం అంటే లంచ్కి డిన్నర్కి మధ్యలో తీసుకోవడం చాలా బెటర్. వాటర్ మిలన్ అయినా ఏదైనా జ్యూస్ ఫామ్లో తీసుకోవడం ఇట్స్ మోర్ హార్మ్ఫుల్ అండి బికాస్ ఆఫ్ ద షుగర్ లెవెల్స్ అండ్ ఆల్ దాట్. దానివల్ల పీపుల్ థింక్ హైడ్రేషన్ వస్తుంది
కానీ దానివల్ల షుగర్ లెవెల్ స్పైక్ అయ్యి ఆ స్పైక్ వల్ల డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడన్నా వాటర్ మిలన్ అనేది ఫ్రూట్గానే తీసుకోవాలి. కోకోనట్ వాటర్ అనేది మనం వాటర్గా త్రూ అవుట్ ది డే ఎనీ టైమ్ వీ కెన్ హ్యావ్. దానికి స్పెసిఫిక్ టైమింగ్స్ ఏమి ఉండవండి. ఎనీ డే దే కెన్ ప్రిఫర్ హ్యావింగ్ కోకోనట్ వాటర్. మేడం, వాటర్ మిలన్ సంబంధించి ఏమైనా రీసెర్చెస్ ఉన్నాయా గతంలో చేసిన కానీ? అంటే దీనివల్ల నెగిటివ్ ఇంప్లికేషన్స్, అంటే ఫుడ్తో పాటు ఏ ఫుడ్తో తీసుకుంటే కొద్ది నెగిటివ్ రియాక్షన్ అయ్యే అవకాశం ఉంది, అంటే లంచ్ కానీ డిన్నర్తో కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా టైంలో తీసుకున్నప్పుడు దానివల్ల నెగిటివ్ ఇంప్లికేషన్స్ హ్యూమన్ బీయింగ్ పైన పడ్డ సంఘటనలు కానీ రీసెర్చెస్ ఏమైనా అట్లా ఉన్నాయి ప్రధానంగా వాటర్ మిలన్కి సంబంధించి? వాటర్ మిలన్ ఒక్కటి అంటే కంపారిటివ్ టు అదర్ ఫ్రూట్స్ ఒక బెటర్ వేనే అండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక మీల్తో తీసుకుంటే ఏదైతే మన గ్యాస్ట్రిక్ ఎబిలిటీ ఉందో గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయ్యే సిమ్టమ్స్ చూపిస్తున్నారు పేషెంట్స్. అంటే ఇమీడియట్లీ తీసుకున్న తర్వాత ఎక్కువ తేన్పులు రావడము, బ్లోటింగ్ రావడము, నాజియేటింగ్గా అంటే వామిటింగ్ వచ్చేలాగా అనిపించడము, ఆల్ దాట్. సో అది పర్టిక్యులర్గా పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. కానీ మనం ఇంటర్నల్ సైన్స్ తీసుకుంటే అన్ని ఫ్రూట్స్కి ఉన్న సేమ్ ఫిజియాలజీ ఉంటుంది బాడీలో. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఒక పేషెంట్ టు పేషెంట్ ఎలా మనకి వాళ్ళు ఇచ్చే సిమ్టమ్స్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకొకటి ఏంటంటే మనం ఎంత మీల్ తీసుకున్నా ఆ షుగర్ స్పైక్స్ అనేవి వీ సీ ఇన్ ఎవ్రీ వన్. సో అది సజెస్టబుల్ కాదు. అందుకు వీ సే గ్యాప్ ఇవ్వండి ఫర్ బెటర్ డైజెషన్ అండ్ ఫర్ యువర్ బెటర్ షుగర్ లెవెల్స్. సమ్మర్ ఉంది, బాగా టెంపరేచర్స్ కూడా పెడుతున్నాయి. బేసికల్గా ఒక హ్యూమన్ బీయింగ్ పాటించాల్సిన 3 ఏమన్నా పాయింట్స్ చెప్తారా? ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో ఇంటేకింగ్ కానీ 3 పాయింట్స్ వీటి తీసుకుంటే సమ్మర్లో ఈజీగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, ఒక 3 పాయింట్స్ ఏమన్నా? ఓకే, మెయిన్ థింగ్ ఆయిలీ ఫుడ్స్ అనేది ఎంతవరకు అయితే అంతవరకు అవాయిడ్ చేయడం. అండ్ ఎవ్రీ మీల్ తర్వాత మేక్ ష్యూర్ ఉట్టి వాటరే కాదు, సమ్ కైండ్ ఆఫ్ హైడ్రేషన్ లైక్ మజ్జిగ తీసుకోవడము, కోకోనట్ వాటరు, లేదా వాటర్లో చియా సీడ్స్ వేసుకొని అలా తాగడము. అలాంటి హైడ్రేషన్ ఉన్న మన డిటాక్స్ డ్రింక్స్ అని ఫ్యాన్సీగా వాట్ ఎవర్ వీసే అవి కొంచెం యాడ్ చేసుకోవడం. ఓన్లీ అవి తాగడం కాదు, నార్మల్ వాటర్తో పాటు అవి కూడా యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్, ఇలాంటి ఫ్రూట్స్ అవన్నీ కూడా మిడ్ మీల్స్గా తీసుకుంటూ ఉండి. అండ్ స్వెట్ ఎక్కువ వచ్చే వాళ్ళల్లో ఇట్స్ బెటర్ టు అంటే ఎక్కువ అవుట్డోర్ తిరిగే వాళ్ళకి వాళ్ళెంత స్వెట్ అవుతున్నారు దాన్ని బట్టి వాళ్ళు హైడ్రేట్ అవ్వడం, లైక్ కోకోనట్ వాటర్ అలా తీసుకోవడం చాలా బెటర్ అండి. అండ్ 3 meals a day కంపల్సరీగా తీసుకోవాలి. కాఫీ, టీ అనేది మనం అలవాటు కాబట్టి ఒక మీల్ తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి తీసుకోవడం బెటర్ దాన్ ఎంటీ స్టమక్. డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఉన్న ప్రతి వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఏదైనా ఫుడ్ తీసుకొని ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ లైక్ వామిటింగ్ ఆర్ లూజ్ మోషన్స్ అలా ఒక 5-6 episodes అవుతున్నాయి అంటే సమ్మర్స్లో మనం వాటిని ఇగ్నోర్ చేయొద్దు. లేదు ఇంట్లో నీళ్ళు తాగుతున్నాను, ఎలక్ట్రోలైట్స్ తాగుతున్నాను అని చెప్పి ఇంట్లోనే ఉండొద్దు. బికాజ్ ఇట్స్ సమ్మర్ ప్లస్ ఫుడ్ పాయిజనింగ్. ఇట్స్ బెటర్ వీ గో టు ద హాస్పిటల్ అండ్ గెట్ ట్రీటెడ్ ఇన్ ద రైట్ వే. ఇది అంటే సమ్మర్లో ఫుడ్ విషయంలో, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ప్రత్యూష గారు చెప్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో బిర్యానీతో పాటు వాటర్ మిలన్ తీసుకున్న సంబంధించి డెత్స్పై విచారణ కొనసాగుతుంది. ఏం తేలుతుంది అన్నది కూడా మనం చూడాలి. కెమెరామెన్ రంగనాథ్ కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.